ఈరోజు స్మార్ట్ మీటర్ల పేరుతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్ల అవినీతికి పాల్పడుతూ ఉంది. ఎందుకంటే ఇది మొత్తం కూడా 19,000 కోట్లు మొత్తం మీటర్లు తీసేసి కొత్త మీటర్లు పెడతామని ఈరోజు ప్రభుత్వం ప్రకటించింది. వాళ్ళు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఎవరైతే ఆదాని కంపెనీ ఉందో ఈరోజు అన్ని మీటర్లు పనిచేస్తూ ఉన్నాయి. ఆ మీటర్లన్నీ తీసి కొత్త మీటర్లు పెట్టినట్టయితే ఇది డబ్బులు. అంతేకాదు ఈరోజు దేశంలో ఉండే అత్యంత లాభదాయకమైన వ్యాపారం ఏదంటే ఇది ఎలక్ట్రిసిటీ. ఎందుకంటే ఈరోజు తయారు చేసింది ప్రభుత్వం, సప్లై చేసింది ప్రభుత్వం. ఇంటికి ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఆదాయం చేస్తాను ఉందండి. అంటే నష్టాలన్నీ ప్రభుత్వం పెట్టి సోలార్ కానీ అన్ని సబ్సిడీలు ప్రభుత్వం పెడితే ఇక్కడ పంపిణీ దగ్గరికి వచ్చినప్పటికీ లాభాలు పొందడం కోసం ఈరోజు చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఈరోజు ఏదైతే సెల్ ఫోన్ లాగా రీఛార్జ్ చేసుకోవాలట. అంటే ప్రైవేటోడు తర్వాత ఇప్పుడు వరకు సిస్టమ్ ఏంటంటే మనం కాల్చిన తర్వాత బిల్లు వచ్చిన తర్వాత మనం కడుతున్నాం, కానీ ఇప్పుడు రీఛార్జ్ ముందే కట్టాలి. అంటే వాడికి కష్టం లేకుండా కూడా కట్టకపోతే కట్ అయిపోద్ది. అంటే కష్టం లేకుండా కూడా ఒక వ్యవస్థను తీసుకొచ్చి ఆ వ్యవస్థను మొత్తాన్ని తీసుకొచ్చి ఈరోజు ఆదాయానికి అప్పచెప్పడం కోసం ఇందులో కుట్రలో భాగం ఈరోజు చేస్తూ ఉంది. ఈరోజు దీన్ని మనం తీవ్రంగా వామపక్ష ఖండిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీ కొడుకుని ముఖ్యమంత్రి కనుక ఎన్ని పోవాలంటే దీన్ని వెనక తీసుకోవాలి. ప్రజలు తిప్పి కొడతారు, కొట్టకపోతే ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చి మీ సంగతి తెలుసుని హెచ్చరిస్తూ